రాజకీయాలకు అవకాశం ఉండదు కాబట్టి ఈ లైన్ మార్చడం జరిగింది. సిబిఐ ఇంకొక విషయం చాలా స్పష్టంగా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. బీజేపీ మొదటి నుంచి చెప్తున్నది దర్యాప్తు జరగాల. భారతీయ జనతా పార్టీ అవినీతి విషయంలో, కాళేశ్వరం అవినీతి విషయంలో దర్యాప్తు జరగాల. మేము ప్రభుత్వానికి వస్తే దర్యాప్తు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీ దర్యాప్తు ఎన్ని కోణాల నుంచి వీలైతే అన్ని చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరికి కూడా తెలుసు సిబిఐ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు మేమందరం ఆశతో చూశాం. తెలంగాణ ప్రజలు చాలా ఆశతో చూశారు. ఎందుకంటే మీరు గమనించండి, అహంకారపూరితమైనటువంటి, అవినీతి పూరితమైనటువంటి ఒక నాయకత్వాన్ని, ఒక పార్టీని తొలగించి ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు ఒక పార్టీని ప్రభుత్వానికి పట్టం కట్టారు అంటే ప్రజల ఆశతో చూస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అయిన తర్వాత దర్యాప్తు విషయంలో మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అసలైతే మొదలు కేబినెట్ లోనే నిర్ణయం తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాస్తారని ఆశించాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కూలంకషంగా, విస్తృతంగా, లోతుగా దర్యాప్తు సమయబద్ధంగా సిబిఐ ద్వారా చేయించండి అనేటువంటి అభ్యర్థనతో కూడినటువంటి ఒక లెటర్ వెంటనే పోతుందని ఆశించాం. ఆశ ముందుకు పోలే. సీఎం ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రితో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కోరిక, ప్రజల యొక్క కోరిక ఏదైతుందో దాన్ని ప్రభుత్వం అడుగుతుందని ఆశించాం. అది జరగలే. మొన్న హోంమంత్రి అమిత్ షాని కలవడానికి వెళ్తే అప్పుడు కూడా అడుగుతారని ఆశించాం. అప్పుడు జరగట్లే. మాట మార్చారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. నో సిబిఐ ఎంక్వైరీ, సైలెన్స్ ఆన్ సిబిఐ ఎంక్వైరీ. జ్యుడిషియల్ ఎంక్వైరీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే మనీ స్కాండల్ ఉందో, కాస్ట్ ఎస్కలేషన్ ఉందో, మనీ ట్రయల్ ఏదైతుందో, ట్రాకింగ్ ఏదైతుందో వీటన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేయగలిగేది ఒక దర్యాప్తు సంస్థ మాత్రమే. కాలక్షేపం కోసం, కాలయాపన కోసం కొన్ని అంశాలను పరిశీలించే విధంగా కాదు. దేర్ మస్ట్ బి ఎబిలిటీ, దేర్ మస్ట్ బి కాంపిటెన్స్. రాబోయేటువంటి రోజుల్లో కేసును ప్రత్యక్షంగా నడిపించి అభియోగాన్ని పూర్తిగా ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయగలిగేటువంటి సంస్థ సిబిఐ. కాబట్టి సిబిఐకి ఇవ్వకపోవడం ఏదైతుందో ఇది ప్రజలను దగా చేయడమే. కాంగ్రెస్ పార్టీ ద్వారా నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు ఇవ్వకపోవడము మనందరికి కూడా తెలుసు. సిబిఐ ఎప్పుడు వస్తుంది? సీఎం ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాసినప్పుడు వస్తుంది. ఒకవేళ సిబిఐ రావాలంటే ఏదైనా కేసులో 3-4 రాష్ట్రాల యొక్క సంబంధించినటువంటి ఉన్నప్పుడు అది నేరుగా రావచ్చు, లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీవిచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ప్రజల ముందు, ప్రజా దర్బార్లో, ప్రజా ఉద్యమాల్లో నువ్వు మారుగా చెప్పినటువంటి ఏదైతే మాట ఆ మాట మీద నిలబడి